హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గాని అయితే విజిట్ చేశాము. విజిట్ చేసిన తర్వాత బాబా ఫక్రుద్దీన్ స్వామి చిల్లా ప్రదేశానికి అయితే బయలుదేరాము కొండ మీదకి. ఇది వచ్చేసి బాబా ఫక్రుద్దీన్ స్వామి ఉదు చేసిన ప్రదేశము. ఒకసారి కొండ మీద నుంచి కిందికి చూసుకుంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ స్టైట్స్ వచ్చేసి ఉదు ప్రదేశం దగ్గర నుంచి బాబా ఫక్రుద్దీన్ స్వామి చిల్లా ప్రదేశానికి అయితే వేసినారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ స్టైట్స్ కూడా కొండ మీద జారి పడకుండా కిందికి. ఇకపోతే ఇదే ఫ్రెండ్స్ బాబా ఫక్రుద్దీన్ స్వామి చిల్లా ప్రదేశము, తపస్సు చేసిన గుహ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంది. లోపల గుహ లోపల తపస్సు చేస్తూ ఉండేవారంట బాబా ఫక్రుద్దీన్ స్వామి. అది చూసిన తర్వాత మేమైతే పెనుగొండ ఫోటోకి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. రోడ్డు అయితే ఘాట్ రోడ్డు, చాలా అంటే చాలా బాగుంది. చాలా కొత్తగా అయితే వేసినారు రోడ్డు కూడా. ఒక గతుకు కానీ లేదు. చాలా అంటే చాలా బాగుంది రోడ్డు కూడా. ఇది ఫ్రెండ్స్ పెనుగొండ ఫోటో పైన బావి, పురాతన కాలమైన బావి, రాజులు కట్టించింది. శిథిలావస్థకు అయితే చేరుకునింది ఫ్రెండ్స్ ఈ బావి. కోట అంతా బాగానే ఉంది. దేవాలయం కూడా ఉంది పైన. డెవలప్ చేస్తే బాగా టూరిస్టులు వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. అయితే శిథిలావస్థకు చేరుకునింది.